ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా గండిపేట మండలం షేక్పేట విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పీర్ బాషా. ఏం చేస్తుంటారు సార్? నేను ఐటీ ఎంప్లాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. ఆయన ఎక్కువ పల్లెటూరులో అక్కడ ఫోకస్ చేయడం జరిగింది. సో సిటీకి వచ్చేసరికి నాకు తెలిసి కేటీఆర్ పాలన, కేటీఆర్ గారు మాట్లాడే విధానం, ఆయన ఎక్కువ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. పెట్టుబడుల గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. ఎక్కువ కంపెనీస్తో టైఅప్ అవ్వడం, వాళ్ళని ఫోర్స్ఫుల్లీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ చాలా డెవలప్ అవ్వడానికి కేటీఆర్ గారి కృషి చాలా ఉందని నేను నమ్ముతున్నాను. నేను బేసికల్లీ ఆంధ్ర లొకేటెడ్, కానీ కేటీఆర్ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి అయితే? బాగుందండి. హైదరాబాద్ అనేది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో టాప్ ప్లేస్లో ఉంది. చంద్రబాబు ఉన్నప్పటి నుంచి టాప్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ అనేది. ఇప్పటికీ వరకు కూడా టాప్ ప్లేస్లోనే ఉంది హైదరాబాద్. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేనేం చేయ ఇంటికానే ఉంటాను, ఎందుకంటే నాకు హార్ట్ ఉంది. పని ఏం చేయ, ఇంటికానే ఉంటా. కానీ గరీబులకు మంచిగా చూస్తుండు. ఇక ఉన్నోళ్ళ ఇక గరీబులే అంటే ఇక ప్రభుత్వంలో అంటే ఆయన కోట్లు అప్పు చేసిపోయిండు కదా. ఈయన కేసీఆర్ కోట్లు అప్పు చేసిపోయిండు. ఇప్పుడు ఈయనేమే పడ్డాయి. ఈయన తనలాడుతుండు ఎట్లా చేయాలి. ఇప్పుడు అన్నీ ఈయన పుణ్యానికి వచ్చినాయన్నీ ఈయన ఏం చేస్తున్నా అంటే తీసి పడేస్తుండు. అర్థమైందా? తీసేస్తుండు. అది నాకు నచ్చింది. కరెక్టే అది చేసి పని. అసలు మనకు స్వాతంత్రం ఎన్నికలు వచ్చింది సార్? అది చెప్పు. స్వాతంత్రము ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కాంగ్రెస్ వచ్చింది మనకు. గాంధీ కదా కాంగ్రెస్, ఆయనే వచ్చింది స్వాతంత్రము. అదే నడవాలి. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అంతా పీకుడు వాళ్ళు వేస్ట్గా వెళ్ళిన అంతా. మేమే అనుకో సార్, ఉన్న మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకైతే నచ్చింది రేవంత్ రెడ్డి. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సార్? అంటే ఆయన ఏం చేసిండు? అందరి గుంజుక తిన్నాడు, మంచిగా కూర్చున్నాడు. కోట్ల మీద కోట్లు అప్పు చేసి పొలా కూర్చున్నాడు, మంచిగా పెట్టుకొని కూర్చున్నాడు అంతే. ఆయన ఏం చేయలేడు. మాకైతే గరీబులకు ఏం చేయలేడు. ఈయన గరీబులకు ఇంకా 2,000 వేస్తుండే. ఇంకా ఇంటికి అన్నలకు కాల్ చేతులు వాళ్ళకి ఇస్తుండు పైసలు, వాళ్ళకి ఇస్తుండు. అది ఒకటి నాకు నచ్చింది. ఇక గరీబులకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇక అది దేవుని తెలుసు కదా, మన తెలియదు. ఇక ఎప్పుడు కట్టేస్తే తెలియదు, కానీ కట్టేస్తాట అని మాత్రం అన్నాడు. ఎప్పుడు కట్టేస్తాననేది తెలియదు మనకు. నాకు రేవంత్ రెడ్డి అంటే అదే నచ్చింది సార్ నాకు. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అమ్మ మీరు మాట్లాడు. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? మా పేరు సత్యమ్మ. ఏం చేస్తుంటారమ్మా? మున్సిపల్లో చేస్తాం, పని చేస్తాం మేము. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి ఇక చేస్తున్న పనులు చేస్తలేడు. ఏంటంటే ఇప్పుడు ఇక చేస్తున్నాయి అన్నీ. ఇక ఇంటి ఆడపిల్లలకు 2,000 ఇస్తున్నాయి. ఇక అవి ఇవి ఉన్నాయి కదా పనులు, పెంచుతామన్నాయి చేసేటి పనులు. ఇక కొన్ని చేస్తున్నాడు, కొన్ని ఇంకా కాలే. ఇక బస్సు ఒక్కటి పెట్టిండు, ఆ బస్సు తీసేసిన పుణ్యమే. చేస్తున్నాయి అన్నీ చేస్తున్నాడు. ఇక ఒక్కొక్కటి ఏంటంటే ఇక 10 ఏళ్ళ నుండి ఆయన ఏం చేయలేడు, అంతే ఉన్నది. ఇక ఎవరైనా వాళ్ళు ఇది చేసుకొని పోయేటోళ్ళే. ఇక మా రెక్కల మీద మేము బతికేది కష్టం. ఇస్తున్నాయి ఇక ఎన్నెన్నో అంటారు. డబల్ బెడ్రూమ్లు ఆయన చేసినాయి, ఈయన ఇయ్యడు, నంబర్లు వేస్తుంటారు అంటారు. ఇక కొన్ని ఖాళీ జాగాలకు లోన్లు ఇస్తామంటారు, రాసుకునేటోళ్ళు ఇక ఎన్నో రకాలుగా రాస్తుంటారు కదా. అవి ఇస్తే ఈయన 5 ఏళ్ళు ఉండి అయినా 10 ఏళ్ళు ఉండి అయినా చేసేటి పనులు చేస్తే చేస్తున్నాడు అని అంటారు. ఇప్పుడు 5 ఏళ్ళ దాకా అయినా ఇప్పుడు చేసేటి పనులు చేస్తే మంచిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? పాలన అంటే ఆయన రోడ్లు వేసిండు, గవి చేసిండు. ఇక పింఛన్లు ఇక ముందు నడిచేటివి పెంచిండు, ఆయన చేసిండు కొన్ని. ఈయన కూడా చేస్తున్నాడు. రోడ్లు మోరీలు అవి ఇవి చేస్తున్నాడు. టైం ముందు చేస్తాడు అంటున్నాము. చేసి తీరాలి అన్నట్టుగా కాదు. మన హక్కు, మన నోటితోనే అన్నము మనము చెయ్యాలి. చేస్తేనే మంచి పేరు, మన పేరు అయ్యది అమ్మది, మన నోటితో మాట అన్నది నిలబెట్టుకున్నట్టు. ఏ లేకుంటే అబద్ధం ఉంది అవుతుంది అంతే. థ్యాంక్స్.
నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పాషా ఖాన్. ఏం చేస్తుంటారు సార్? ఏం చేస్తుంటారు? కార్పెంటర్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచిగా ఉంది సార్, నాకు మంచిగా కనబడుతుంది. ఇప్పుడు మంచిగా వేయాలి, ఇంకా స్కీమ్ వేయలే, ఇంకా ఇస్తే ఇంకా బాగుంటుంది అని. డబుల్ బెడ్రూమ్ కావాలి, మా మేస్త్రి మా పని ఆయన కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పారు. ఇంద్రమ్మ అది కూడా ఇస్తే తొందరగా మంచిగా ఉంటుండే. ఇక మా అభిప్రాయం అది. ఇక మంచి పాలన చేస్తున్నారు, మంచిగా ఉంది, చేస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందంటారా? ఇంకా ఈ అభివృద్ధి పథకాలు కూడా అందరికి అందుతున్నాయంటారా? అంత మంచి జరుగుతుంది, కానీ ఇంకా కొంచెం స్కీమ్స్ ఉన్నాయి కదా, ఇస్తే కూడా ఇంకా బాగుంటుండే, ఇంకా బాగుంటుండే. అది నా అభిప్రాయం. చేస్తే బాగుంటుండే. మంచిగా చేస్తుండు, కానీ ఇంకా 4,000 పింఛన్లు, ఇక ఇంద్రమ్మ ఇక 5 లక్షల ఇల్లు, ఎవరు భూమిలో ఉందో వాళ్ళకి 5 లక్షలు ఇల్లు కట్టడానికి ఇస్తాయని చెప్పిన అది మంచిదే. ఇంకా అది ఇస్తే ఇంకా బాగుంటుండే, ఇక తొందరగా ఇక రిలీజ్ చేస్తే బాగుంటుండే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రామాణ అంటే ఇస్తుండే, వాళ్ళు కూడా మంచిగా చేసిర్రు, కానీ ఇంకా ఇక్కడ ఇప్పుడు మంచి చేస్తుండే ఈయన. ఇంకా అది నా అభిప్రాయం. అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు సార్? కార్పెంటర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంతా కాస్ట్ లేదు, మంచిగా లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసిండు, కొన్ని మంచి పనులు చేసిండు, కొన్ని లంగ పనులు చేసిండొచ్చు. ఈయన అయితే ఇవన్నీ ఇంకా పథకాలు అవి అంటూ సరిగా లేవు. కరెంటు పోతుంది, పోతలేదు, మీరు తెలుసా? కరెంటు పోతుంది. ఇంకోటి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వాడు కానీ కరెంటు మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ బి సరిగా లేదు. అసలు నువ్వు ఏడ పడితే పైసలు వసూలు చేసేటే ఉన్నారు. లైన్ కానీ ఎక్కడ చూసినా కానీ ఫోటోలు దింపుతారు కదా, బ్యాక్ సైడ్ నుంచి ఫోటోలు దింపుతారు, పైసలు ఏమో వాళ్ళు సిస్టమేటిక్ లేకుండా పైసలు వసూలు చేస్తారు. ఇంత ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ మంచిగా లేదు. ఇంకా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్వి మంచిగా లేదు, ఆయనది ఉండవచ్చు. కానీ అంత నేను ఎప్పుడైనా కాంగ్రెస్ చేస్తుంటే ఓటు, ఈసారి కాంగ్రెస్కి వేసిన. కానీ ఈయన ఇంకో టైం పడుతుండొచ్చు మంచి సడగానికి. అది గవర్నమెంట్ సడగానికి టైం పడుతుంది. పడుతుంది దానికి వెళ్ళి చూడాలి. ఇంకో ఏడాది దాకా చూస్తే ఏమవుతుంది, ఏం చేస్తాడో చూడాలి. చేస్తా అంటుండు, ఏం చేస్తాడు. రియల్ ఎస్టేట్ మాత్రం డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ కానీ వర్క్ పని లేదు, కార్పెంటర్ పనులు లేవు. లేకుంటే మాకు సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ పనులు మస్తు దొరుకుతుండే, పనులు లేవు. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు ప్రస్తుతానికి? అభివృద్ధి మామూలుగానే ఉంది, మంచిగా లేదు. మంచిగా హై లెవెల్ ఏం లేదు, హై లెవెల్ అయితే లేదు. జిహెచ్ఎంసీది అంత కాస్ట్ లేదు. చెత్తలు ఏడబడితే అన్నీ ఉన్నాయి, నీట్నెస్ లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మహమ్మద్ అహ్మద్. ఏం చేస్తుంటారు సార్? నేను డైరీలో మేనేజర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు అభిప్రాయం అంటే బాగానే ఉందండి. ఆయనది అన్ని పనులు అవుతున్నాయి, బాగానే ఉంది. అది హైడ్రా అదైతే ముందే చేసింది, కేసీఆర్ చేసింది అది, కానీ ఈయన పేరు బదనాం అవుతుంది అంతే. పాలన మాత్రం ఈయన బాగున్నది. ఇప్పుడు ఏంటంటే మొత్తం అప్పుల పాలు చేసిండు ఆయన. ఇక ఆయన అప్పులు తెలుసుకుంటూ వచ్చిందాక టైం పడుతుంది కదా. దాని తర్వాత వచ్చే సంవత్సరం మళ్ళీ టాప్ అయిపోతుంది, ఇంకా బాగానే అవుతుంది అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ అంటే బాగానే చేస్తుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? బాగానే ఉందండి. మా గురించి అయితే మా ఏరియాలో మాత్రం బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మా ఏరియాలో మాత్రం ఏది లేదు, టీఆర్ఎస్ గీఆర్ఎస్ ఏది లేదు, కానీ మొత్తం కాంగ్రెస్. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాములు. ఏం చేస్తుంటారు? నేను ఇదే బతకనికి ఏమైనా పని, లేబర్ పని ఏమైనా పని చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం చేస్తాడు ఆడ? ఇప్పుడు కోసం అయితే అంత ఆడోళ్ళకు బస్ ఫ్రీ చేసిండు. ఇంకా రైతు బంధు చేస్తామని ఏ లేడు ఇప్పుడు దగ్గర. నిజం అంటే ఇంకోటి మాట అంటే ఒక ముస్లింకి వయసుగానికి ఒక పెన్షన్ పైసలు 4,000 చెప్పే 4,000 ఇప్పుడు దగ్గర చేయలేడు. ఇంకా ఇప్పుడు రైతు బంధుకి ఎప్పుడు వేస్తాడో ఏమో అదే చూస్తున్నాం మేము మా సంసారంగా. ఇంకా ఏమో అంటే ఇప్పుడు ఎంత అడగాలి అంటే ఏంటి, ఆడోళ్ళకు 2,500 చెప్పిండు, అది కూడా వేయలేడు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కేసీఆర్ ఒక నియంత్రణ సార్. చెప్పండి.
ఏమన్నా అంటే అప్పుడు ఆయన చేసిండు ఇది కాదు ఇది కానీ ఇప్పుడు అప్పుల పాము ఇది అది చేసిండు అది మంచిది కానీ నీ ఎంత అంటే నాకు జరగదు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు ఇప్పుడు ఏం మనకి ఏం అంత ఫ్రీ చేసి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అశోక్. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ అయిన సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఒకటి ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆయన లేడీస్కు ఫ్రీ జర్నీ పెట్టిండు, ఉచిత ప్రయాణం. అది ఈ కేసీఆర్ ఏమో ఒక నియంత 1,00,000 కోట్ల అప్పు చేసిండు. అది ఎవరికి పెట్టిండు? అవి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినట్టుండు. అవన్నీ అబద్ధాలే. ఉన్నమాట చెప్తున్నా. ఆయన చెప్పిన మాటనే వినాలి ప్రజలు. అది హరీష్ రావుది, కొడుకుది, బిడ్డది, ఈయనదే, వీళ్ళదే నడుస్తుంది అక్కడ. వేరే వాళ్ళది నడవదు. అది ఇంకా మరి ఇలా చూసుకుంటే గతంలో ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉందంటారు ప్రస్తుతానికైతే? ఇప్పుడు అభివృద్ధి అంటే టైం పడుతుంది సార్. ఈయనకు మొత్తం బడ్జెట్ ఏంది, లోటు బడ్జెట్ చూపెట్టిపోయిండు. బడ్జెట్ ఏం లేదు. ఉద్యోగస్తులకు 2 డిఏలు ఇచ్చేది ఉండే, 1 డిఏ ఇచ్చిండు. నెక్స్ట్ డిఏ మార్చిలు ఇస్తున్నాడు. కేసీఆర్ అయితే 3 డిఏలు పెండింగ్ పెట్టిపోయిండు. ఆడ ఎలక్షన్స్ తర్వాత బడ్జెట్ ఏం లేదు, ఆడ మిగులు బడ్జెటే లేదు. కోట్ల అప్పు చేసిపోయిండు. బంగారు తెలంగాణ చేస్తున్నాడు. ఆ బంగారు తెలంగాణ బదులు అప్పుల తెలంగాణ చేసిండు. ఇది ఆయన చేసిన పని. ఇక ఓట్లు వేయమంటే ఎట్లేస్తాం మేము? అదే. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది, కాకపోతే అపోజిషన్ ఒకటి ఎక్కువైంది కదా ఈ మధ్యలో, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఏంటి వచ్చి అంటే 1 year 3 months అయింది. ఇంకొన్ని రోజులు చూడాలి. ఇంకా అదే ఇప్పుడు ఈ మెట్రో ప్రాజెక్టు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఫస్ట్ 5 years బాగుంది, తర్వాత కొద్దిగా కామెంట్స్ వచ్చినాయి. ఇంకా ఇంకే వాళ్ళది డెవలప్మెంట్ ఉంది, కాకపోతే ఈ భగీరథ ప్రాజెక్టులు బాగాలేదు అది ఇది అన్నారు కదా, దానివల్ల కొంత బ్యాడ్ రిమార్క్ వచ్చింది. వాళ్ళు బాగానే చేశారు. ఇంకా థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహరావు. ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే కొంచెం బాగానే ఉంది, కొంచెం పర్లేదనిపిస్తుంది. అదే లేడీస్కి అదే ఫ్రీ బస్సెస్ కొన్ని అయితే బడ్జెట్ లేక గవర్నమెంట్ వెనకబడ్డట్టు అనిపిస్తుంది అంతే. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? ఆర్థికంగా లేదు కాబట్టి ఇప్పుడు దాదాపు మన హైదరాబాద్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ పెట్టుబడి లేక ఇట్లా వెనక ముందు అవుతుంది అంతే. మరి చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బాగానే చేస్తారు. గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు సార్? ఏ టైంపాస్ అంతా హరీష్ రావు, ఎన్టీఆర్, ఆయన కవిత ఇదంతా తెలంగాణకు మంచిగా చేయాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.